శ్రీమాత్రే నమః. ఈరోజే వాసుదేవ ద్వాదశి అలాగే గోపద్మ వ్రతం కథను తెలుసుకుందాం. ఆషాఢశుద్ధ ద్వాదశి అంటే తొలి ఏకాదశి, మరుసటి రోజున జరుపుకునే పండుగ. దీనినే వాసుదేవ ద్వాదశి అని కూడా అంటారు. వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని ఆరాధన విశేషంగా చేస్తారు. వాసుదేవుడంటే ఆ శ్రీమన్నారాయణుడే. వాసుదేవుని కుమారుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వసుదేవుడని పేరు వచ్చింది. స్మృతి కౌస్తుభంలో వాసుదేవ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా అసలు వాసుదేవ ద్వాదశి అంటే ఏమిటి, ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఆషాఢ మాసంలో చేపట్టే చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని చెబుతోంది స్మృతి కౌస్తుభం. వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. విష్ణు నామాల్లో ప్రతి నామానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది. వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నింటిలో వసించువాడు కనుక వాసుదేవుడు అని అంటారు. విష్ణు సహస్రనామంలో సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే వాక్యానికి అర్థం ఇదే. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి వాసుదేవ అని పిలిచేవాడట. వాసుదేవ ద్వాదశి ఎలా జరుపుకోవాలి? వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసి భోజనం చేయవచ్చు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ద్వాదశి. శయన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి ప్రాముఖ్యం ఎక్కువ. వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి స్మృతి కౌస్తుభం పురాణంలో కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. వాసుదేవ ద్వాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి తులసి దళాలతో అర్చించాలి. అలా అర్చించిన తరువాత చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏకాదశి, గోపద్మ చాతుర్మాస వ్రతాలు చేసిన వారు ఆయా వ్రత నియమాలు ప్రకారం భోజన నియమాలు పాటిస్తే చాలు. ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈరోజు తప్పకుండా చదవాలి. గోపద్మ వ్రతం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం. దీనిని సుమంగళి మహిళలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రత పూజా విధానం. గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజిస్తారు. ప్రతినిత్యం గోశాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవు దూడలను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. ఆవు శరీరంపై 6 మోహినీ దేవతలకు ప్రతీకగా చేసి వేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరిస్తారు. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణలు చేస్తారు. 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు. మళ్ళీ 6 మోహినీ దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యం ఇవ్వాలి. 33 తీపి పదార్థాలు దానం చేస్తారు. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షతలు వేసుకొని పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి. పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి తర్వాత ఇతరులకు దానం ఇవ్వాలి. ఒకవేళ గోశాల అందుబాటులో లేని వారు ఇంట్లో గోవు దూడ బొమ్మలు పెట్టుకొని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. గోపద్మ పూజను ఇలా కొనసాగించాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభగ్నం
జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపరాదు. గోపూజ హిందూ సంస్కృతికి ప్రతిబింబం. హిందూ మతంలో ఆవును పవిత్ర చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు. గోపద్మ వ్రత కథ. ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదక్షిణ చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యాల నడుమ రంభ అద్భుత నాట్యం కొనసాగుతుంది. అనుకోకుండా ఒక తబలా పగిలి అపస్వరం రావటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యమధర్మరాజును పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారి చర్మం తెచ్చి ఆ తబలాను బాగు చేయించవలసిందిగా కోరుతాడు. యముడు భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారు ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తారు. గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి, సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుడి సోదరి అయిన సుభద్ర ఇంటి ముందు మాత్రమే ముగ్గులు లేవు అని తెలియజేశారు. దానికి యముడు భటులతో సుభద్ర చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె గోపద్మ వ్రతాన్ని ఎందుకు చేయటం లేదని, ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయలేదని అడగగా దానికి సుభద్ర, నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైన అర్జునుడు వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు, ఈ జన్మలో అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం ఈ వ్రతం చేయాలని ఆమెకు ఒప్పించి ఆమెను వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణుపాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు దూడ, 33 పద్మములు, రాముని ఉయ్యాల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు, భటులు, నదులు, చెరువులు, దేవుని చిత్రాలతో ముగ్గు వేయాలి అని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతిపిండిని ముత్యములు పగడములతో కలిపి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ముగ్గు వేసింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఈ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యంలో పొందింది. అనంతరం యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మాన్ని సంగ్రహించి తమ తబలా బాగు చేసుకున్నారు. వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రత కథను చదివినా విన్నా అనంత కోటి పుణ్యం లభిస్తుంది. గోపద్మ వ్రతం కథ సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.